ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఏదైనా సరే మనం ఎలా చెప్పాలో అలా చెప్పచ్చు అనేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా దాచేస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్ క్లౌడ్ బరస్ట్లు ఎందుకు వస్తున్నాయి? ఇంతకుముందు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇదివరకు ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు, చలికాలంలో మంచు, ఇది సహజ సిద్ధంగా చూసినాయి. ఇప్పుడు ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో ఎండాలు వస్తున్నాయి. అదే అనుకుంటే ఈ వర్షం వచ్చినప్పుడు ఆకస్మిక క్లౌడ్ బరస్ట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా 10-12 సెంటీమీటర్లు గురిచేస్తుంది, ఉన్నట్టుండి ఒక్కసారిగా 5-6 సెంటీమీటర్లు గురిచేస్తుంది. ఆ తర్వాతన ఆ నీళ్ళన్నీ ఇళ్లలోకి చేరడమా, లేకపోతే రోడ్లన్నీ నిండిపోవడమా, రకరకాల సమస్యలు వస్తాయి. అంటే పర్యావరణ పరంగా, వాతావరణ పరంగా సరైన అవగాహన లేకపోవడమా, అంటే పర్యావరణ లోపాలని అంచనా వేయడంలో ఫెయిల్ అవుతున్నాం మనం. క్లౌడ్ బరస్టులు జరుగుతాయి అనేటటువంటిది జరిగాక చెప్పుకుంటున్నాం. ముందు ఇక చివరికి మామూలు వర్షం వస్తుందన్న క్లౌడ్ బరస్ట్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, అంటార్కిటికా ఖండంలో ఏదైతే మంచుతో ఉండేటటువంటి ఖండంలో అట్లాంటిక్ ఖండంలో 8,850 కిలోమీటర్ల మేర తేడా వచ్చిందట. ఏకంగా 8,850 కిలోమీటర్ల మేర ఒక పొరలాగా తేడా వస్తుందంట. ఈ అట్లాంటిక్, అంటార్కిటికా ఇట్లాంటి మంచు కొండాలకు కనుక ఏదైనా తేడా వస్తే ఆ ఇంపాక్ట్ ప్రపంచం మొత్తానికి ప్రమాదకరమైనది. అది వరదలు, ఉప్పెనలు వచ్చి ఊళ్ళు కొట్టుకుపోతాయా, లేకపోతే కనుక ఏమైపోతుందో ఎవరికి అర్థం కాకుండా ఉంది. అంచనాలు వేసే పనిలో పడ్డారు.